ఇది నేను అలాగా కొడుపిల్ల 55 అంటే ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఉండి అయితే వెళ్తున్నామండి. ఉండిలో ఈరోజు మంగళవారం సంత అంట ఉండిలో. అయితే ఈరోజు సంతలో ఏముంటాయండి అన్నీ చూపిద్దాం. ఉండి సంత కూడా మనం ఎలా ఉంది ఏంటని చూపిద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. మా వాడు నేను వెళ్తున్నాను శేఖర్ గడి, ఎలా చూడరు శేఖర్, మా వాడు నేను వెళ్తున్నానండి ఈరోజు. ఓకే, ఇక్కడైతే మన ఉండి రోడ్లో టీ స్టాల్ ఉంటే అక్కడైతే ఆగాము, టీ తాగుతున్నాం. బాగుంటుంది టీ, మన కోట్ల ఫంక్షన్ హాల్ పక్కనే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఉండి అయితే వెళ్దాం టీ తాగేసి ఫ్రెండ్స్. పర్లేదు మంచి. ఇది ఎంతమ్మా బొచ్చు? పోతీయా? కట్ల చేప కదా ఇది. డైలీ అమ్ముతారు ఇక్కడ? వారానికి ఒకసారా? డైలీనా? సంతలో అమ్మరా మీరు? బుధవారం అదే అక్కడ మంగళవారం సంత జరుగుతుంది కదా, యూట్యూబ్లో పెడతాను. బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు. దేని చేపమ్మా? శీలవత. ఎంత? ఎన్ని కేజీలు వస్తుంది? 3 కేజీలు వస్తుందా? ఎంత? ఏం చేపలమ్మా? కందువాలా? గడ్డివాళ్ళు. ఎంత అయ్యి? చేత 150. బాగున్నాయి చేప. మరి వస్తనుండు. ఇవ్వండి గడ్డి చేపలు, గడ్డి మూసలు ఉన్నాయి, శీలవతలు ఉన్నాయి. ఏంటి బంగారు తీగలు ఇవి? ఎంతమ్మా అయ్యి? ఒకటి 130. కేజీ 130. డైలీ వేస్తారా లేకపోతే? డైలీ వేస్తారా? మన ఉండి రోడ్డు, ఉండిలో కాలువ పక్కనండి, వంతెన కాడ. బాగుంది సంత మార్కెట్. డైలీ వేస్తారంట. ఫ్రెష్గా ఉన్న చేపలన్నీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ వేస్తారంటండి. ఇక్కడే చేస్తారు చేపలు కూడాను. ఇలాగైతే వేంటరం వెళ్ళిపోద్ది రోడ్డు. అయితే మన ఉండి మసీద్ దగ్గరండి చేపల మార్కెట్. బాగుంది. మీరు సంతలో వేయరమ్మా? సంతలో వేస్తారా? ఓకే. ఓన్లీ మంగళవారం జరుగుద్ది సంత అది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అండి ఈరోజైతే మనం ఉండి సంత మార్కెట్లోకి అయితే వచ్చాం. సంత మార్కెట్ ఎలా ఉంది ఏంటని చూపిద్దాం ఫ్రెండ్స్. చూడండి బాగుంది సంత మార్కెట్ అంతా.
బట్టలు అవి హోల్సేల్, కాయగూరలు అన్నీ ఉన్నాయి. నేను అలాగా కొడుపిల్ల 50కి 5 అంటే ఒకటి 10 రూపాయలా? కొడుపిల్ల భలే ఉన్నాయండి ఇవి, ఒకటి 10 రూపాయలు. బాగున్నాయంట. జాగ్రత్త తీసుకుంటావా? అవుతున్నట్టురా తీసుకోరంటేనా ఒకటి సిగ్గుపడుతున్నాడు తీసుకుంటాకే. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మన ఉండి అండి, మన చెరువు దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర సంత మార్కెట్ చాలా బాగుంది, పెద్దది. ఇది లోపల ట్యాంక్ దగ్గర, వాటర్ ట్యాంక్ దగ్గర సంత అనేది ఎలా ఉంది అని చూపిద్దాం. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు ఉన్నారా? శాఖరావు తీసుకుంటావా? మొక్కజొన్న ఒళ్ళు చాలా ఉన్నాయి. ఒకసారి అంతాను ఒకసారి చూపించేప్పుడు అడుగుదాం, ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఫేమస్ ఏంటని అడుగుదామండి. ఇక్కడ మార్కెట్ అన్నీ ఉంటాయి కదా, చూపిద్దాం. మార్కెట్ బాగుందండి, పెద్దది సంత మార్కెట్. అన్నీ ఒకసారి చూపించుకుంటూ వెళ్దాం. మన ఇక్కడ అన్నీ ఎక్కువ స్నాక్స్ ఎక్కువ ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెష్ ఐటమ్స్. మన ఉండి సంత మార్కెట్ ఇది ఓన్లీ మంగళవారం జరిగిద్ది అంటండి సంత మార్కెట్. ఇదంతాను అన్నీ కూరగాయలే లోపల. బయట అయితే అన్నీ కూడా మనకి వేడి వలలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చూపిద్దాం. మామిడికాయలు ఇవని అలాగండి, మామిడికాయలు అలాగా అలాగా మామిడికి అంటే ఇక్కడ మంగళవారం జరిగిద్దా లేకపోతే? ఓకే, రేపు ఆకివీడా, బుధవారం ఆకివీడా? ఓకే, మన ఇక్కడైతే మంగళవారం అంటండి. బాగుంది సంత అయితే, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా. ఎంతండి గురిగారు తోటకూర కట్ట? 2.30 అండి, 2 కట్టలు 30 అంటండి. బాగున్నాయి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. మన ఉండి సంత మార్కెట్ అండి ఇది. ఇప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి వస్తాం మనం. సంత మార్కెట్ అయితే బాగుంది, చాలా బాగుంది మార్కెట్. ఇక్కడ మసాలా సరుకులు అన్నీ ఉన్నాయి, కిరాణా సరుకులు అన్నీ, కారం, బాగున్నాయండి ఇక్కడ అన్నీ కూడా. పెద్ద సంత మార్కెట్. ఇప్పటితోటి మనకి లాస్ట్ అండి సంత మార్కెట్. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్కి సంత మార్కెట్కి. ఇంక వెళ్ళేటప్పుడు ఎలా చూపిస్తానో ఇటు నుంచి రావాలి ఏంటనేది. ఫ్రూట్స్ ఇక్కడ అన్నీ కూడా బాగున్నాయి. అయితే లోపలికి వెళ్దామండి. ఫిష్ మార్కెట్ ఏముంది చూపిద్దాం. దానికి ఎక్కడ వెళ్ళొచ్చు, లోపలికి వెళ్దాం, వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనకి కందిపప్పు, కిరాణా సరుకులు అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. వాళ్ళని అడిగి రేట్లు అడిగి మనం ఇచ్చి కన్నా మన సైలెంట్గా వీడియో తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే బాగున్నాయి. శాఖరా అవును, ఇలా వెళ్దాం. లోపల ఎన్ని షాపులు ఇవి ఉన్నాయి చూపిద్దాం. చూడండి ఇక్కడ ఎండి చేపలు అన్నీ ఉన్నాయి. మధ్యలో వెనక నుంచి వచ్చాం మనం. ఎక్కడైతే కోర్క్ అమ్ముతున్నారు చూద్దాం. ఎండి చేపలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. సౌడైలు అనేది ఏంటిదనా? జల్లా బాగున్నాయండి, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. రొయ్యలు కూడా అన్నీ. డైలీ ఉంటుందన్న ఇక్కడ లేకపోతే వారానికి ఒకసారా? ఎప్పుడెప్పుడు? మంగళవారం ఒకటేనా? ఓన్లీ ఇక్కడ మంగళవారం జరిగిద్ది అంటే సంత. అవన్నీ కూడా ఎండి చేపలు ఇవే మొత్తం అన్నీ. లోపలన్నీ కూడా కాయగూరలే. ఫిష్ మార్కెట్ ఉందేమో చూద్దాం ఒకసారి. మార్కెట్ కూడా బాగుందండి, ఫ్రెష్గా ఉన్నాయి కాయగూరలు అన్నీ.
ఇక్కడైతే చేపలు కూడా ఉన్నాయి, చేపలన్నీ కూడా చూపిద్దాం. చేపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, చూపిద్దాం చేపలు. ఎలాగండి చేప? ఇది ఇది ఇదండి 300. ఇది ఏంటి బంగారు టికెట్? ఇది కట్ల మోసగడ్డి మోసా డైలీ అమ్ముతారండి లేకపోతే వారానికి ఒకసారి? వారానికి ఒకసారి. ఆదివారం లక్షవారం మంగళవారమా? అదే ఫ్రెండ్స్, అయితే మన మంగళవారం సంత అండి. అన్ని చేపలు కూడా ఉన్నాయి, పక్కనేమో చికెన్ కొట్లు అన్నీ ఉన్నాయి. బాగుంది సంత మార్కెట్ అన్నీ కూడా. ఫ్రెండ్స్, ఉండి సంత మార్కెట్ ఇది పెద్దదే మార్కెట్ అంతా కూడా. అన్ని కాయగూరలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ అంతా కూడా బాగుందండి సంత మార్కెట్. మార్కెట్ పెద్దదేనండి, ఉండిలో బాగుంది. ఇక్కడ గుడి కూడా ఉంది. ఫ్రెండ్స్ కదండి మన ఉండి సంత మార్కెట్ ఎలా ఉంది నాకు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. కేజీ 50 అండి. 50? ఇది పావు కేజీ 50 అంటే 40. స్వీట్ అయితే అన్నీ బాగున్నాయండి, స్నాక్స్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. సంతల్లో అయితే చాలా అన్నీ ఫ్రెష్గా వేస్తారు, బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. అక్కడ వేడివేడిగా పకోడీలు, బజ్జీలు వాళ్ళు అన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ పిల్లలకు కావాల్సిన బిస్కెట్లు కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మిక్చర్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి మన ఉండి సంత అనేది చూసారు కదా, మన ఉండి సంత ఎలా ఉందో చాలా బాగుంది సంత మార్కెట్ అయితే. ఫ్రెండ్స్, మన ఉండి సంత మార్కెట్ ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం ఫ్రెండ్స్. సంతోష్ బాయ్ అండి.